హాయ్ ఫ్రెండ్స్, మన స్టాక్ స్కానర్లో 1 వీక్ బ్యాక్ మనం రికమెండ్ చేసుకున్న స్టాకు నోవా ఆర్కిటెక్. ఈ స్టాక్ వచ్చేసి అగ్రికల్చరు ఫెర్టిలైజర్ సంబంధించిన స్టాకు. ఈ స్టాక్ మనము జస్ట్ 1 వీక్ బ్యాక్ మనం రికమెండ్ చేసాం మన ఛానల్లో. ఇది దాదాపుగా 2 డేస్లో లాస్ట్ డే ఈరోజు మొత్తం మీద 35% వరకు రిటర్న్ ఇచ్చింది. మంచి నిన్న అయితే అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయిపోయింది. 20% అప్పర్ సర్క్యూట్లో. ఈరోజు ఒక 10% అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయ్యి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఇది మనం 1 వీక్ బ్యాక్ రికమెండ్ చేసుకున్నాం. ఇది చూడండి, మంచి మనం రికమెండ్ చేసుకున్నంత సైడ్ వేస్లో ఉన్నప్పుడు మనం దాని జోలికి వెళ్ళలేదు. ఇది చూడండి, ఇది అక్కడ అంతా సైడ్ వేస్ ఉంది. దాదాపు 2-3 మంత్స్ వరకు సైడ్ వేస్లో ఉంది. తర్వాత మొన్న ఫస్ట్ బ్రేక్అవుట్ ఇచ్చింది. తర్వాత మళ్ళీ సైడ్ వేస్ వెళ్ళిపోయింది. ఒక 2 మంత్స్, దాదాపు 1.5 months 2 months వరకు సైడ్ వేస్ వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ మనకి మంచి మూమెంట్ వచ్చింది. జస్ట్ 2 డేస్లోనే 35% వరకు మనకి రిటర్న్ ఇచ్చింది. ఒకవేళ మనం రికమెండ్ చేసినప్పుడు 70-68 ఆ ప్రైస్లో నేను రికమెండ్ చేసినట్టు గుర్తు. సరే, 1 రూపీ అటు ఇటుగా. తర్వాత అది దాదాపు 90, ఈరోజైతే 94 వరకు వెళ్ళింది. చూడండి, 94 వరకు వెళ్ళింది. క్యాండిల్ క్లోజ్ అయింది 94. సరే, తర్వాత ప్రాఫిట్ 89-90లో క్లోజ్ అయింది. అప్రాక్సిమేట్లీ 35% రిటర్న్. తర్వాత మనకి ఇదొక బెస్ట్ మనం చేసిన వాటిలో మంచి స్టాకు. తర్వాత మనకి ఈరోజు స్కానర్లో వచ్చిన స్టాక్ వచ్చేసి టాటా మోటార్స్. ఈ స్టాక్ వచ్చేసి మంచి బ్రేక్అవుట్ వచ్చింది. చూడండి, దాదాపుగా ఇది 1030 ప్రైజ్లో ఒక 3 months, దాదాపు మార్చి టు ఇప్పుడు జూలై కూడా అయిపోతుంది కాబట్టి 2 రోజులు 3 రోజుల్లో, మార్చి టు జూలై అంటే దాదాపు 3-4 months వరకు కన్సల్టేషన్ అయింది. తర్వాత మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది విత్ గుడ్ వాల్యూమ్స్. RSI 70 వరకు వచ్చింది. ఈ స్టాకు పెరగటానికి ఉన్న కారణంలో ఫస్ట్ కారణం వచ్చేసి మనకి దీనికి ప్రైజ్ అప్గ్రేడ్ చేశారు. దీనికి బై రేటింగ్ ఇచ్చారు. బై రేటింగు 1300 దాకా ఇచ్చారు. అంటే ఇప్పుడున్న స్టాక్ ప్రైజ్ నుంచి అప్ సైడ్కి 30% వరకు ఇచ్చారు. దాంట్లో ఈరోజు 5% మూవ్ అయింది కాబట్టి మిగతా 20% అనేది ఒక 1 వీక్ ఆర్ 10 days అనేది తెలియదు, ఎగ్జాక్ట్లీ ఎవరు చెప్పలేరు. కాకపోతే ఒక 1 or 2 weeksలో వెళ్తుంది, లేదు మ్యాక్సిమం ఒక 1 monthలో అయినా మనకి మినిమం 10%, అంటే 20% వాళ్ళు చెప్పిన 1300 మనం ఉంటామని తీసుకుంటాం, అంతవరకు మనం హోల్డ్ చేసి దాన్ని సాధిస్తామని నమ్మకం లేదు. కానీ కాకపోతే మనకి కరెక్ట్గా అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళి బ్రేక్అవుట్ అయింది కాబట్టి, మంచి క్యాండిల్లో క్లోజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ స్టాకు 1300 ఈజీగా వెళ్తుంది. స్వింగ్ ట్రేడింగ్కి తీసుకోవచ్చు. మినిమం 10-15%, 10-15% ఒక 1 month, ఒక 10 days అటు ఇటు, ఒక 45 days, 1.5 monthలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత స్టాక్ వచ్చేసి వరుణ్ బెవరేజెస్. ఈ స్టాకు మనకి చాలా రోజుల క్రితం నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నాము. చూడండి, ఇది దాదాపుగా ఒక 3 months కన్సల్టేషన్లో ఉంది. ఇది చూడండి, ఈ కన్సల్టేషన్ నుంచి తర్వాత బ్రేక్అవుట్ అయింది. తర్వాత బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ ఒక 1 weekలోనే మంచి ర్యాలీ ఇచ్చింది. తర్వాత 1 week తర్వాత మళ్ళీ సైడ్ వేస్ వెళ్ళింది. సైడ్ వేస్ మళ్ళీ ఒక 3 దాదాపు జూలైలో కదండి, జూన్ 1 month వరకు సైడ్ వేస్ వెళ్ళింది. ఈరోజు బ్రేక్అవుట్ ఇవ్వడానికి రెడీ అయింది. నాకు తెలిసి ఫర్దర్ మూవ్ జస్ట్ అంటే ఇక్కడ నుంచి ఒక మన ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఒక 7-8% ఒక 1 week 10 daysలో వెళ్తుందని నేను అనుకుంటున్నాను.
అది ఎగ్జాక్ట్లీ మనం ఎవరని చెప్పలేం, కంపెనీ ఓనర్ కూడా చెప్పలేడు రేపు నుంచి పెరుగుతుందని. అందువల్ల అది మన ఎక్స్పెక్టేషను. చూడాలి ఈ మార్కెట్లో పరిస్థితులు అనుకూలంగా ఉండి షేర్కి కంపెనీకి ఏదన్నా గుడ్ న్యూస్ ఉంటే రేపు నుంచి ర్యాలీ స్టార్ట్ అవ్వచ్చు. లేదు ఒకవేళ ఇది మామూలుగా అది మామూలుగా ఈ మంత్ ఎండింగ్ కదా, ఏమన్నా అందరు క్లోజ్ చేసుకొని ఫ్రెష్ ఎంట్రీస్ కోసం ఏమైనా క్లోజ్ చేసుకున్నారనేది మనకు తెలియదు. దీంట్లో కూడా ఇది మనకు వచ్చిన ఇంకొక స్టాకు, ఈ 3 స్టాక్స్ మనం రికమెండ్ చేసిన స్టాక్ అయితే గుడ్ రిటర్న్ ఇచ్చింది. తర్వాత టాటా మోటార్స్, ఇది సెకండ్ స్టాక్ వచ్చేసి వరుణ్ బ్రేవరేజ్. ఈ 2 స్టాక్లు మన స్కానర్లో ఈరోజు వచ్చాయి. వీటిలో మనం స్వింగ్ ట్రేడ్ చేయొచ్చు. దీంట్లో మనము ఒక 1 వీక్ టు 1 మంత్